आज किसी ने नील गगन पर फिर से सूर्य सजाया है। युगों युगों के बाद देश का स्वाभिमान लहराया है, स्वाभिमान लहराया है। वंदनीय है देश मेरा, अभिनंदनीय है देश मेरा। नव भारत की है नव उड़ान और ऊंचा कर दो आसमान। वंदनीय है देश मेरा, अभिनंदनीय है देश मेरा। नव भारत की है नव उड़ान और ऊंचा कर दो आसमान। जब जब बात देश की आई, समझौता न कोई किया। नाज करें हम भुजा भुजा पर, एक ऐसा नेतृत्व दिया। श्वास अविचल एकता, अर्पिलेला जन्म जाने देश सेवेचा व्रता। दक्ष दिन लक्ष ठरवून टाकी कणखर पाऊले, भेद मिटवून द्वेष विझवून ऐक्य अलगद साधले। तत्व शिकवून स्वत्व टिकवून मैत्र जीवलग बांधले। आत्मनिर्भर देश गिरवून आत्मतेज हि राखले। घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है। दश दिशाना साधतो।
विचल एकता अर्पिलेला जन्म जाने देश सेवेच्या व्रता दक्ष विशिदिन लक्ष ठरवून टाकी कणखर पाऊले भेद मिटवून द्वेष विझवून ऐक्य अलगद साधले तत्व शिकवून स्वत्व टिकवून मैत्र जीवलग बांधले आत्मनिर्भर देश गिरवून आत्मतेज हि राखले घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. మనం ప్రస్తుతం సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామం గౌదగొట్లపాలెంలో మండల పరిషత్ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. అయితే ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా మనకిక్కడ బీజేపీ నాయకులు, మన మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. అలాగే మనతో బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ గారైనటువంటి శ్రీధర్ గారితో ఉన్నాము. ఆయనతో రెండు మాటలు మన ఈ సందర్భాన్ని గురించి మాట్లాడదాం. ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ యొక్క పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరియు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆయన చేసినటువంటి పనులు, ఆయన ఏ విధంగా పైకి వచ్చారు, ఆయన ఏ విధంగా స్ఫూర్తిదాయకులు అనే విషయాన్ని వివరిస్తూ మనము ఈ కార్యక్రమం చేయడానికి గౌదగట్లవారిపాలెం సింగరాయకొండ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీపీఎల్ స్కూల్లోకి వచ్చాము. అక్కడ విద్యార్థులతో కలవడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయులు అజయ్ గారు అండ్ రాంబాబు గారు వారి ఆధ్వర్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న పిల్లలకి మనం బుక్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పిల్లలకి ఒక మిఠాయి పంచడం కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత 2 మొక్కలు కూడా నాటాము. ఆ మొక్కలు కూడా ఏవంటే అవి కాకుండా ఆమ్లం సంబంధించింది విటమిన్ సి ఏదైతే ఇస్తుందో, ఏదైతే మనకు ఉపయోగపడుతుందో
ఏదైతే ఉసిరి అనేటటువంటిది ఉందో ఆ 2 మొక్కల్ని తీసుకొచ్చి దాని చుట్టూ ఒక ఫినిషింగ్ కూడా పెట్టి దాన్ని ఆ కార్యక్రమం కూడా ఈరోజు చేశాము. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశాము. దీని అన్నిట్లో కూడా ఈ మండలాధ్యక్షుడైనటువంటి తలపనేని రమేష్ గారు మరియు మా బీజేపీ మిత్రులు అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీరు ఇలానే మమ్మల్ని పరిపాలిస్తూ భారతదేశము నభూతో నా భవిష్యత్ విశ్వానికి గురువుగా ఉండేటట్టుగా ఇప్పటికే మనం 3వ ప్లేస్లోకి వెళ్తున్నాం. ఆర్థికంగా మొదటి స్థానంలోకి మమ్మల్ని తీసుకెళ్తూ ఎటువంటి అమెరికా ఎంతటి ఆంక్షలు పెట్టినా, అమెరికా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా దేనికి వెరవక భయపడక ఆయన ముందుకెళ్ళేటువంటి స్థైర్యాన్ని మేమందరం కూడా శ్లాఘిస్తున్నాము. అట్లానే భారతదేశం మొత్తం కూడా మీ వెంట ఉంటుంది. మీరు ఏదైతే ఆశయాలకి పాటుపడుతున్నారో ఆ ఆశయాలన్నిటికీ కూడా మేము సహకారాన్ని అందిస్తాము, పూర్తి మద్దతునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దేవతల రాజధాని అయినటువంటి ఆ స్వర్గలోకానికి అక్కడ ఇంద్రుడు, ఈ భూలోకానికి ఒక్క ఇంద్రుడు, అతనే నరేంద్రుడు, ఆయనే నరేంద్ర దాస్ దామోదర్ మోదీజీ. మీరు ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇంకా మాకు మంచి ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి. భారత్ మాతాకి నెక్స్ట్ మన సింగరాయకొండ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, రమేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన ప్రధానమంత్రి గారి 75వ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసి ఈ స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించుకున్నాము. దానికి సహకరించిన మన రాంబాబు సారు, అజయ్ సారు, తోపాచు బీజేపీ నాయకులు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ ముందు మోదీ యొక్క జన్మదినం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో చూసాము ఇంకా చాలా మొక్కలు అవసరం. ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసి మేము మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు గ్రహీత మన అర్రిపోయిన రాంబాబు గారు ఉన్నారు. మరి ఆయన ఎక్కడ ఏ స్కూల్లో ఉన్నా కూడా చాలా మంది ఆయన ఉన్నటువంటి స్కూల్స్ లోనే డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఆయన చేపిస్తూ ఉంటారంటే పరిచయాల పరంగా ఆయనకు చాలా పరిచయాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దాతలు ముందుకొచ్చి ఆయన ఉన్నటువంటి ఎక్కువగా ఎస్టీ స్కూల్స్ కే ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి అలాంటి దాంట్లో ఈ రోజు కూడా ఇక్కడ ఆయన ఉన్నటువంటి స్కూల్లో డెవలప్మెంట్ అనేటువంటిది మన బీజేపీ మన రాష్ట్ర ప్రధాని గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపిస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్. ముందుగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్దలు శ్రీధర్ గారు, రమేష్ గారు, ఇతరులు అందరూ కూడా మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ నిర్వహించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, అది కూడా సిట్రస్ ఉండేటటువంటి పండ్ల మొక్కలు అనేవి పాఠశాల ఆవరణలో నాటడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలలో ఎక్కువగా ఎస్టీ పిల్లలు ఉన్నారు. వారికి అవసరమైనటువంటి నోటు పుస్తకాలు, పెన్సిళ్ళు, పలకలు అవన్నీ కూడా అందించారు. అదేవిధంగా పిల్లలకి స్వీట్స్ కూడా అందించారు. ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు పాఠశాల ఆవరణలో నిర్వహించినందువల్ల ఏమవుతుందంటే పిల్లలు స్వచ్ఛ భారత్ అనే దాని మీద మెయిన్ నేర్చుకున్నారు. అదేవిధంగా పెద్దలతో కలిసి ఎలా మంచి కార్యక్రమాలు నిర్వహించాలనేది కూడా పిల్లలకి ఆ సాంగత్యం వలన తెలుస్తుంది. అదేవిధంగా సేవ అనేది ప్రధాన అంశం. సేవ చేయటం ద్వారానే మరి ఈరోజు ముందుకి సమాజంలో ఆల్రెడీ P4 విధానం అని చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో కొంతమందిని దత్తత తీసుకొని సమాజంలో ముందుకు ఎలా వెళ్ళాలనేది వారు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి అంశాలతోటి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మరెన్నో సేవా కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సందర్భంగా రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా శ్రీరామ్మూర్తి గారు, ఇంకా ఇతర పెద్దలు, మా పాఠశాల సహచరులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా CCTV మన ఖాజాబాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. అంచులు దాటి ఎదిగే